తండ్రి కుమార పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. కీర్తనలు 86వ అధ్యాయము 17వ వచనం. యెహోవా, నీవు నాకు సహాయకుడివై నన్ను ఆదరించుచున్నావు. ఈ వాక్యం మనకు దేవుని సహాయం మరియు ఆదరణ గురించి గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది. దేవుడు మన జీవితంలో సహాయకుడు మాత్రమే కాదు గాని మన బాధల్లో మనల్ని ఆదరించే తండ్రి కూడా. మన జీవితంలో కష్టాలు, బాధలు, ఒంటరితనం వచ్చినప్పుడు మనకు సహాయం చేయడానికి మనుషులు లేకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడూ మన పక్కనే ఉంటాడు. మనము ప్రార్థనలో ఆయనను పిలిచినప్పుడు ఆయన మనకు సహాయం చేసి మన హృదయాన్ని ఆదరిస్తాడు. అందుకే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ధైర్యముగా దేవునిపై నమ్మకం ఉంచాలి. ఎందుకంటే దేవుడు మన సహాయకుడు మరియు ఆదరణకర్త. ఆయన హస్తం మీపై ఉంది. ఆయన దయ మీకోసం మాట్లాడుతుంది మరియు ఆయన మంచితనం ఒక మార్గాన్ని సిద్ధం చేస్తుంది. మనుషులు విడిచిపెట్టిన దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆయనే మన సహాయకుడు, ఆయనే మన ఆదరణ. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.